మొదటి దినవృత్తాంతముల గ్రంథం నుండి 12వ అధ్యాయము 8వ వచనం చదువుదాం వచ్చేసి. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్దకు చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంతా పాదవేగము గలవారు. 14-15 వచనం చూద్దాం. గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెల యందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను పడమటి లోయలలో ఉన్న వారందరినీ తరిమివేసిన వారు వీరే. ఈరోజు ఆలస్యం చేయకుండా ఒక చక్కని నేపథ్యం ఏమిటంటే, సౌలు దేవునికి అవిధేయుడై సక్రమమైనటువంటి పరిపాలనని పక్కన పెట్టి, దేవుని మీద ఆధారపడటం పక్కన పెట్టి, అసూయ చేత, హృదయంలో ఉన్నటువంటి గర్వం చేత చెడిపోయిన వాడై, దేవుని చేత విసర్జింపబడిన వాడై, రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించుకోవడం చాలగాక దావీదు వెంటపడి దావీదుని హతమార్చాలని చూస్తూ ఉన్నాడు. ఇలాంటివి కొన్ని వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి. దావీదు దేవుడిని దేవుడు దావీదును కాపాడుతూ వెళ్తూ ఉంటే, దేవుని చేత కాపాడబడుతున్న దావీదును చంపాలని సౌలు వెళ్తూ ఉన్నాడు. నాకు అప్పుడప్పుడు చాలా సంతోషం వేస్తుంటుంది. ఎందుకంటే మనుషులు మనం ఏదో అంటున్నారు, లేకపోతే మనం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కాదు, కానీ దేవుడు కాపాడుతున్నాడు అనేటువంటి సంగతులు అప్పుడే రుజువు అవుతుంటాయి. ఈరోజు దైవ సేవకులు కూడా ఒక సాక్ష్యం చెప్పారు. చాలా చాలా ప్రయత్నాలు చేసుకొని చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వచ్చినా కూడా వాళ్ళలో వాళ్ళకే భ్రమలు కలిగి, వాళ్ళలో వాళ్ళే కలతపడి వారిని వారే అవమానపరుచుకొని వెళ్ళినట్లుగా మన సాక్ష్యం విన్నాం. సౌలేమో దావీదును చంపాలని వెళ్తూ ఉంటే, దావీదునేమో దేవుడు మరుగు చేస్తూ తనలో దాచుకుంటూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మరి దావీదు గెలుస్తాడా, సౌలు గెలుస్తాడా? లేకపోతే దావీదుని గెలిపించే దేవుడు గెలుస్తాడా, దావీదుని ఓడించాలన్న సౌలు గెలుస్తాడా? మనకి చాలా స్పష్టంగా తెలుసు, ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలు. దేవుని మీద పోరాడితే ఎవరు గెలుస్తారండి? అలాగే సౌలు దావీదును పట్టుకోవాలని ఏదేదో చేయాలని వెళ్తున్న సమయంలో దావీదు ఆ 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి అని ఉంది. సౌలునకు భయపడి అని ఉన్నది. నేను ఈ మాట మీద ఒక నిమిషం ధ్యానం చేసి త్వరగా ముందుకు వెళ్తాను. నిజంగా దావీదు భయపడుతున్నాడా? ఒకవేళ భయపడితే దావీదు దేవుని హృదయానుసారుడా? అయితే భయపడకు అన్నటువంటి దేవుని మర్చిపోయాడా? లేదు, తాను ఒక్కడే ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు తన మేక మందల మీదకి, గొర్రెల మందల మీదకి సింహములు వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా చీల్చివేయడానికి శక్తినిచ్చాడు నా దేవుడు అని సాక్ష్యం చెప్పిన దావీదు, సర్వ ఇశ్రాయేలు సైన్య సమూహం అంతా పారిపోతూ ఉన్నప్పుడు ఆ గాతువాడైనటువంటి గొలియాతును నేను సంహరిస్తాను, ఎందుకంటే దేవుని నామములో నేను యుద్ధాన్ని ప్రకటిస్తానని చెప్పిన దావీదు కేవలం 5 గుండ్రని రాళ్ళు ఒక వడిసెల చేత పట్టుకొని వెళ్ళి ఒక భయంకరమైనటువంటి శత్రువును సంహరించినటువంటి దావీదు సౌలుకు భయపడి వెళ్తున్నాడా, పారిపోతున్నాడా? అలాగే ఉంది ఇక్కడ. నాకు ఒక మంచి తలంపు మనసులోకి వచ్చింది. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసంలో బలముగా ఉన్నప్పుడు, నీ విశ్వాసంలో దృఢముగా ఉన్నప్పుడు, నీ విశ్వాసంలో నీవు ఏదైనా
శురకార్యము చేయగలిగినప్పుడు మాత్రమే కాదు దేవుడు నీతో ఉండేది. ఇలాంటి భయపడే సందర్భాల్లో కూడా నీతో పాటు దేవుడు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నా అండ చూసుకొని రెచ్చిపోయావు కదా, ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నావు అని దేవుడు ప్రశ్నించడు. ఎందుకు దిగజారిపోయావు, ఎందుకు భయపడుతున్నావు అని వెంటనే నేను విడిచిపెట్టడు. సహాయం చేసి అడుగుతాడు, ఎందుకు అలా భయపడుతున్నావు, నేనున్నాను కదా. ఇంకొక చక్కని విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం చూస్తాం, నేను చెప్పాక కూడా నా మాట వినవా అని కొంతమంది కోప్పడడం చూస్తాం. నేను కూడా రీసెంట్గా ఒకరికి ఒక మాట చెప్పాను, చేయమని, చేయలేదు. నేను కోప్పడ్డాను. నేను చెప్తే కూడా చెయ్యవా అంటే నాకు బాగా సన్నిహితుడు. నేను చెప్పాక కూడా చెయ్యవా, అట్లయితే నీతో నాకు ఏ విధమైన సంబంధం ఇక మీద ఉండదు. తొందరపడతాను. నేను గనుడైనటువంటి దేవుడు అంటున్నాడు, నేను అనట్లేదు కానీ నేను చెప్తున్నాను కదా, ఇంకా కన్విన్స్ చేస్తున్నాడు ఆయన. నేను నీతో ఉన్నాను కదా, మీతో ఎల్లప్పుడూ ఉంటాను కదా, ప్రేమగా నేను ఉన్నాను కదా, ఇంకెందుకు భయము, నేనున్నాను కదా, ఇంకెందుకు ఈ దాక్కోవడము, నేనున్నాను కదా, ఎందుకు ఈ విధమైనటువంటి కలవరము, ఇంకా 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 ఇంకా. కొన్నిసార్లు ఆయన చెప్పినా కూడా మనం భయపడుతుంటే, ఆయన చెప్పినా కూడా మనం దిగులు పడుతూ ఉంటే ఆయన ఏం చేయాలి, కోప్పడాలి, ఒక దెబ్బ కొట్టాలి. ఇంకా ఎందుకు నేను చెప్పినా కూడా నువ్వు మౌనంగా ఉండవా అని. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా ప్రేమగా నీ మనసు కుదుట పట్టడానికి ఇంకా సమయం పడితే పడలేవు కాక, కానీ మళ్ళా చెప్తున్నాను, నేనున్నాను నీ పక్షాన్ని, నేనున్నాను. దావీదే మనందరికి అతీతుడు కాదు. దావీదు జీవితాన్ని మనం చూస్తే మనల్ని దావీదులో చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఎన్నోసార్లు పడ్డాడు, ఎన్నోసార్లు లేచాడు, కానీ లేచిన ప్రతిసారి అత్యంత బలంతో లేచాడు, దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడు దావీదుతో ఉన్నాడు, అందుకే కాపాడుతున్నాడు, కాపాడబడుతున్నాడు దావీదు. దావీదు ఇక్కడ భయపడి దాగి ఉన్నాడన్న దేవుని వాక్యం అంటుంది, గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్దకు చేరిది. నేను అనుకుంటాను, దావీదు గతంలో అరణ్యాల్లో బ్రతికాడు కదా చాన్నాళ్ళు, బహుశా ఒక 17-20 సంవత్సరాల వరకు అరణ్యములో అక్కడక్కడ తిరుగుతుండేవాడు కదా. ఇలాంటి ఆపత్కాలంలో తనకు షెల్టర్, తనకు బాగా ఫెమిలియర్ అయిన ప్లేస్లో, తనకు బాగా ఎరిగినటువంటి అరణ్యంలోనే దాక్కోవడానికి వెళ్ళాడు బహుశా కదండి. ఒక్కొక్కసారి మనకు బాగా కష్టం ఏదైనా వస్తే ఏం చేస్తాం, మనం ఏం చేయగలమో బాగా ఆ పనిలో మనం సొల్యూషన్ ఎత్తుకుంటాం కదండి. రీసెంట్గా నాకు కొంత అవసరం ఉండేది, ఏం చేయాలి, నేనేం చేయగలను బాగా అనిపించి ఒక కాలేజీకి వెళ్ళి, ఇక్కడ నేను టీచింగ్ చేస్తానండి అని వాళ్ళు చేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళా పోయిన నవంబర్ నుండి మళ్ళీ మానేశాను, అవసరం తీరింది కాబట్టి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన జీవితంలో మనకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనలో బాగా బలంగా పనిచేసేది ఏంటో దాన్ని వెతుకులాడతాం, మనలో బాగా ఆదుకునేది ఏంటో దాని వైపు చూస్తాం. అవి మానవీయమైనటువంటి ప్రయత్నాలు. నేను చాలాసార్లు ఈ మాటలు చదివిన తర్వాత దావీదు గురించి నేను చాలా ఆలోచన చేశాను. మరి దావీదు చాలాసార్లు రెఫాయీము లోయలో ఫిలిస్తీన్లందరూ దండుగా చుట్టుముట్టి ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా వెళ్ళి దాడి చేయమంటావా అన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు కాదు, కొంచెంసేపు వెయిట్ చేయమన్నాడు. అనేక సార్లు ఈ సమస్యల మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాడి చేసిన దావీదు ఎందుకో కొన్నిసార్లు అలా నీరసించిపోయాడు, అలా సనగిలిపోవడం, విశ్వాసంలో స్థిరం లేకుండా పోవడం, ఇలా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే నిజంగా ఇవన్నీ మన జీవితాల్లో తరచూ జరిగే సంఘటనలే. నిన్నటి వరకు బహుశా మనం చాలా ధైర్యంగా ఉండి ఉంటాం, నిన్నటి వరకు అనేక విషయాల్లో ఆశ కలిగి ఉండి ఉంటాం, నిన్నటి వరకు అనేక విషయాల్లో దృఢంగా ఉండి ఉంటాం. బహుశా ఈరోజు ఏదైనా దావీదు లాంటి పరిస్థితుల్లో, దాక్కునే పరిస్థితుల్లో, జంకే పరిస్థితుల్లో, భయపడేటువంటి పరిస్థితుల్లో
ఒకవేళ ఏదైనా తప్పించుకొని పారిపోతున్న పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ వద్దకు దేవుడు సహాయకులను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గాదీయులలో, ఇప్పుడు గాదీయుల గురించినటువంటి ప్రస్తావన. గాదీయులలో పరాక్రమశాలుడైనటువంటి కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్దకు చేరిరి. వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంతా పాదవేగము కలిగినవారు. ఇక్కడ ఈ గాదీయుల గురించి ముఖ్యంగా ఇలా భయపడుతూ లేకపోతే దాక్కుతున్నటువంటి అనేక మంది మన విశ్వాసులు సహోదరులు సహోదరులని బలపరిచేటువంటి ఒక బలమైనటువంటి క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో మనం ఈ గాదీయులలో చూస్తాం. 4 ప్రాముఖ్యమైనటువంటి బలమైనటువంటి క్రైస్తవ్యానికి రుజువులు మనం ఇక్కడ చూస్తాం. ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన 4 చిహ్నములు, 4 సంకేతాలు, రుజువులు మనం ఇక్కడ చూస్తాం. లక్షణాలని కూడా మనం చెప్పవచ్చు. గాదీయులు ఒక పర్ఫెక్ట్ క్రైస్తవునికి పర్ఫెక్ట్ మోడల్గా ఉన్నారు. మనం ఇక్కడ గమనిద్దాం. గాదీయులలో పరాక్రమశాలుడైన కొందరు. మొట్టమొదటిగా గాదీయులు పరాక్రమశాలు. ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మన భాషలో చెప్పాలంటే మహాబలవంతులు. ఈ గాదీయులను కొంచెంసేపు మనతో కంపేర్ చేసుకుందాం. అంటే క్రైస్తవులతో కంపేర్ చేద్దాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఉండవలసిన లక్షణాలుగా వీటిని మనం యాక్సెప్ట్ చేద్దాం. మొదటి లక్షణం ఏంటంటే పరాక్రమము, బలం కలిగి ఉండడం. పరాక్రమశాలుడు ఎప్పుడైనా సరే యుద్ధానికి రెడీగా ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యుద్ధానికి రెడీగా ఉండే వారందరూ యుద్ధానికి తగిన వారు అయి ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యుద్ధానికి తగిన వారు అంటే బలవంతులు యుద్ధం చేయాలి. బలహీనులు యుద్ధానికి వెళితే ఏం చేస్తారు? భయపడి పారిపోయి వస్తారు, లేకపోతే ఓడిపోతారు. బలము కలిగిన వారు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి తగిన వారు బలంగా ఉండాలి. క్రైస్తవ్యానికి లేకపోతే క్రైస్తవులకి నిరంతర ఆత్మీయ యుద్ధం అనేది వచ్చినదనే విషయం మనం గమనించాలి. లోకంలో ఉన్నది, మా ఆత్మీయ ప్రపంచంలో కూడా యుద్ధం ఉన్నది. మనం ప్రతి దినము యుద్ధం చేయాలి. అనేక మందితో యుద్ధం చేయాలి. ఒక్కొక్కసారి మన సొంత వారే ఈసరించుకుంటారు, అసహించుకుంటారు, లేకపోతే అసూయ పడతారు, ఏదో చేయాలనుకుంటారు. కొన్నిసార్లు మనకెవరో తెలియదు, అయినా మనకు హాని తలపెడతారు. ఒక్కొక్కసారి సూటిమోటి మాటలు మనం పడవలసి వస్తుంటుంది. కొన్నిసార్లు మనలోనే ఒక రకమైనటువంటి కలవరము, కృంగుదల మనకు వస్తుంటుంది. కొన్నిసార్లు మన ఆశలు అడిగట్టిపోతాయి, ఆశలతో యుద్ధం చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు అనుకున్నవి జరగనప్పుడు మనకి ఏది ఏ స్థావరం లేదు, ఏ స్థితి లేదు, ఇక మనకు మంచి స్థితి లేదనే సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. అది ఏదైనప్పటికీ యుద్ధాలు మన జీవితంలో నిత్యము కనిపిస్తూ ఉంటాయి, మనకు తారసపడుతూనే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నిరంతరము యుద్ధ రంగంలో ఉన్నది. సాధారణుడు వారి మొట్టమొదటి హీరోలు. వాడు ఎప్పుడు యుద్ధం చేయడానికి కనిపెట్టుకుని ఉంటాడు, సిద్ధ మనస్కుడై ఉంటాడు వాడు ఎప్పుడు. అయితే దేవుని వాక్యం అంటుంది, నీవు బలవంతుడవా? నీవు పరీక్షించుకో, నీవు బలము కలిగిన వాడవా, బలము కలిగిన దానవా, నిజముగా నీవు బలముగా ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, పరాక్రమశాలుడైన గాదీయులు అనే వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, నిజముగా నీవు బలము కలిగి ఉండాలి. ఎవరిది ఆ బలము? ఎవరిది ఆ బలము? మన బలమైతే సరిపోదు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మైక్ టైసన్ మీద ఒక వ్యక్తి గెలిచాడు, లూయిస్ అనే వ్యక్తి. మైక్ టైసన్ ఓడిపోయాడు లూయిస్ చేతిలో. కానీ లూయిస్ను మనం జయించగలమా? మైక్ టైసన్ ఓడిపోయాడు కదా, మైక్ టైసన్ మనం జయించగలమా? మైక్ టైసన్ ఓడిపోయాడు లూయిస్ చేతిలో. నువ్వు ఓడిపోయిన వాడు నువ్వెంత అని మనం వెళ్ళామనుకోండి, మైక్ టైసన్ ఒక్కసారి గుద్దితే 2 సార్లు చచ్చిపోతాం.
కదండి. అంటే మైక్ టైసన్ లూయిస్ కంటే ఆ రోజున బలం తక్కువై ఓడిపోయాడు. అంత మాత్రం చేత మన చేతలో కూడా ఓడిపోతాడని మనం అనుకోవడానికి వీలేదు. అంటే సాతానుడు క్రీస్తు చేతుల్లో చితక కొట్టబడ్డాడు. ఇట్స్ ఓకే, ఆయన చేతుల్లో చితక కొట్టబడ్డాడు కదండి. మనమే వార్ చేసామనుకో డైరెక్ట్కి వెళ్ళి మనల్ని చితక కొడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు మన చేతుల కింద మన కాళ్ళ కింద పడి చితక కొట్టబడాలనేది దేవుని ఇష్టమే, మంచిదే. కానీ దేవుని శక్తిని ప్రక్కన పెట్టి మనం సాతాను మీదకి వెళ్తే వాడు చితక కొట్టి పంపిస్తాడు. అందుకనే పరాక్రమశాలుడైన వారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో తెలుసా? దేవుని పక్షాన ఉన్న దావీదు దగ్గరికి వెళ్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు బలమైన దానివి కావాలి అంటే నీ సొంత శక్తి నీకు సరిపోదు. ఎప్పుడు కూడా నీ మీద నీవు ఆధారపడడానికి వీలు లేదు. నువ్వేం చేయాలో తెలుసా? నిరంతరం నీ బలాన్ని నీ దేవుని యొద్ద నుంచి నీవు తీసుకోవాలి. నిరంతరము ఏ క్షణము కూడా నీ బలం మీద నీవు ఆధారపడడానికి వీల్లేదు. రెండవది, బలం లేకుండా నీవు ఉండడానికి కూడా వీల్లేదు. నీవు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు వాడు కాచుకున్నాడు. కాబట్టి నీవు బలం లేకుండా ఉండడానికి వీల్లేదు. అయితే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? నిరంతరము దేవుని యొద్ద నుంచి మాత్రమే, ఆత్మ ద్వారా మాత్రమే నీ వాటి శక్తి పొందుకొనగలవు. నీవు దేవుని ఆత్మకు లోబడుతున్నప్పుడు మాత్రమే అలాంటి శక్తి నీవు పొందుకొనగలవు. అంటే దేవుని యొద్ద నుంచి బలం నువ్వు తీసుకోవటం ఆపేసావంటే నువ్వు బలహీనుడు అవుతున్నావు. బలహీనుడు అయ్యావంటే నీవు యుద్ధానికి తగిన వాడు కాదు. యు ఆర్ అన్ఫిట్. యూ హ్యావ్ టు బి ఫిట్. నీవు యుద్ధానికి తగినటువంటి ఫిట్నెస్ నీకున్నా. అది శక్తి పరిశుద్ధాత్ముడు మాత్రమే నీకు ఇవ్వగలడు. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, గాదీలకు నేను త్వరగా ముగిస్తాను కనుక, వారికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము, వారు చాలా శక్తివంతులు. మనకు ఎలాంటి శక్తి ఉండాలి? క్రైస్తవులకు ఆత్మీయమైనటువంటి శక్తి, శారీరకమైన శక్తి కాదు. మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి శక్తి ఏమిటంటే ఆత్మీయమైన శక్తి. పౌలు అంటాడు, విశ్వాసం వలననే మేము వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము అంటాడు. చాలా మంది దేని బట్టి నడుచుకుంటారంటే, బయటికి ఏవి కనిపిస్తాయో వాటిని బట్టి నడుచుకుంటారు. అంటే బలము, శక్తి, జ్ఞానము, ఇంకా ధనము, అనేక మంది జనబలము, ఇవన్నీ బేరీజు వేసుకొని ప్రజలు తమ పథకాల్లో వేస్తారు. కానీ క్రైస్తవుడు ఆత్మీయమైనటువంటి శక్తిని కూడగట్టుకునే ప్రయత్నంలో ఉండాలి. ఆత్మీయ శక్తిని బేరీజు వేసుకొని యుద్ధ రంగానికి సిద్ధపడాలి. అయితే ఇక మనం చూస్తున్నాము, ఈ గాదీల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక మాట చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. వీళ్ళు ఎప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే పరాక్రమశాలులు ఎప్పుడు కూడా యుద్ధానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధ మనసులై ఉన్నారు. ఈ గాదీల యొక్క మనసు ఏంటంటే, నేను ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే అర్థమవుతుంది. దాగి ఉన్న దావీదు దగ్గరకు వెళ్తూ ఉన్నారు. అప్పటికే వీళ్ళు పరాక్రమశాలులు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం అంటుంది, ఎవడైనా తన పనిలో నిపుణత కలిగిన వారిని చూసిదివా, అటివాడు సామాన్యులు ఎదుటి కాదు కానీ రాజుల ఎదుటనే నిలిచును. వీరి పనిలో వీళ్ళకి చాలా నిపుణత ఉంది. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? దావీదు దగ్గరికి వెళ్తున్నారు. అంటే వీరి పరాక్రమం అనేది న్యాయబద్ధమైన పరాక్రమం. మనకు బలం ఉంది కదా అని ఎలా పడితే అలా వాడుకోరు. చాలాసార్లు మనం చూస్తుంటాం, లాయర్లు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మాకేదైనా కేసు వస్తే గెలిపించడమే అది న్యాయమా? ఎందుకు ఈ మధ్య కాలంలో కొన్ని రేప్ కేసెస్, ఢిల్లీలో ఈ నిర్భయ లాంటి కొన్ని కేసెస్ విషయంలో కొంతమంది నిందితుల తరఫున వాదిస్తున్నారంట. నాకు అసలు అర్థం కాలేదు. అంటే నేను ఆలోచిస్తున్నాను, ఎలా వాదిస్తారు ఇలాగా? ఆ నిందితుల పేర్లు వేస్తే వాళ్ళు మాట్లాడుతుంటారు, మా లాయర్ మా పక్షాన వాదిస్తున్నాడు. ఏమని వాదిస్తారు? ఈ మధ్య కాలంలో కేసు చూసాం. ఇందిరాగాంధీ కాలంలో వాదించిన ఒక లాయర్ ఆ తర్వాత కొంతమంది తరఫున వాదించడానికి వచ్చారు. వాళ్ళు ఏమని వాదిస్తారు? న్యాయం ప్రకారం వాదించే అవకాశం లేనప్పుడు అన్యాయమైనా సరే వాదించడానికి రెడీగా ఉంటారు కొంతమంది. వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మేము లాయర్లను బేసిక్గా వాదించడమే
మా బాధ్యత. ఇలాగ లేరు. ఈ గాదీయులు ఏం చేస్తున్నారంటే మాకు పరాక్రమం ఉంది కదా అని ఎలా పడితే అలా వాడడానికి ఇష్టపడట్లేదు. ఈ మధ్య కాలంలో ఇది మనం తరచూ చూస్తున్నాం. పరాక్రమం కలిగిన పేరు సంపాదించే ప్రతి వాళ్ళు అమ్మేసుకోవడం మొదలుపెట్టారు. కొంచెం బాగా మాట్లాడతారంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. వాళ్ళు చెప్పినంత ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోతారు. ఏసీ కార్లు పెట్టాలి. వాళ్ళు వచ్చే ముందు 1.5 అడుగు ఎత్తున మేకప్ పెయింట్ వేసుకొని వస్తారు. వాళ్ళు ఒకరు ఇలా పట్టుకొని నిలబెట్టి వాళ్ళకు ఒకరు సూట్ వేయాలి. వెళ్ళగానే విప్పడానికి ఇంకొకరు రావాలి. వాళ్ళకు కర్లింగ్ హెయిర్స్ పెట్టడానికి ఒక స్పెషలిస్ట్ ఉండాలి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను. వాళ్ళు వచ్చేటప్పటికే నీట్గా డయాస్ అలంకరించాలి. విచిత్రమైనటువంటి డిస్కో లైటింగ్ పడుతుంటుంది అనమాట. అవి ఉంటే కానీ చెప్పలేదు. వాళ్ళు డిఫరెంట్ వేస్లో వాళ్ళని షూట్ చేసే కెమెరాస్ ప్యాన్ కావాలి. వాళ్ళు ఎలాగంటే అది మళ్ళా అలా చూపించాలి, ఆ స్టిల్ అలాగా. ఇవన్నీ సెటప్ ఉంటేనే కానీ రావట్లేదు. వీళ్ళు పరాక్రమశాలుడు నిజమే, కానీ గాదీయులంతా న్యాయబద్ధమైన పరాక్రమశాలుడు కాదు. వీళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు. అరణ్యములోనికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఇది గమనిస్తాను. వీళ్ళు పబ్లిసిటీ కలిగిన వాళ్ళు, లేకపోతే పబ్లిసిటీ కావలసిన వాళ్ళు కనుక సౌలు దగ్గరికి వెళ్ళి నిలబడతారు. ఏమయ్యా నీవు రాజువు, మేము పరాక్రమశాలుడు, మా అవసరం మీకు ఎంతైనా ఉంటుంది, మీరు ఎంత వాడుకుంటారో అంత వాడుకుంటారు. అలా అనట్లేదు. అరణ్యములో దాగి ఉన్న దావీదు వద్దకు వెళ్తూ ఉన్నారు. యుద్ధానికి రెడీగా ఉన్నారు. మంచి లక్షణం. ఎప్పుడు యుద్ధం వచ్చినా రెడీ. ఎందుకంటే దాగి ఉన్నవాడి మీదకి ఎప్పుడైనా దాడి జరగచ్చు. దాగి ఉన్నాడంటే అర్థం ఏంటి? దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి దాగి ఉన్నాడు అంటే ఎప్పుడైనా దాడి జరగచ్చు, ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. అయినా గాదీయులు రెడీగా ఉన్నారు. దాగి ఉన్న వాడి దగ్గరకు వెళ్తూ ఉన్నారు దాడిని ఎదుర్కోవడానికి. వీళ్ళ పరాక్రమం అనేది న్యాయబద్ధమైన పరాక్రమం. వాళ్ళు ఎలా పడితే అలాగా యుద్ధం చేయరు. న్యాయం ఏంటో చూశారు. దావీదు పక్షాన న్యాయం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను నిజంగా బలము కలిగినటువంటి క్రైస్తవులుగా, వివేచన కలిగిన క్రైస్తవులుగా, నీ బలము కూడా వివేచన కలిగినది అయి ఉండాలి. గాదీయులు మనం చూసేది వివేచన కలిగిన బలం. మూడవది సిద్ధపాటు కలిగిన బలమే. ఎప్పుడైనా సరే యుద్ధం. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటిగా నీవు బలముగా ఉండాలి. సాతానుని ఎదుర్కోవడానికి నీకు నీ బలం సరిపోదు. నీవు దేవుని బలాన్ని నీవు డ్రా చేసుకోవాలి. రెండవది నీ బలం ఎప్పుడు కూడా వివేచనతో కూడి ఉండాలి. నీ బలాన్ని ఎలా వినియోగించాలో, ఎప్పుడు వినియోగించాలో నీకు తెలియాలి. నువ్వు వివేచన కలిగి ఉండాలి. అది ఎప్పుడు నీకు వస్తుందంటే దేవుని స్వరాన్ని నీవు వింటూ ఉన్నప్పుడు వస్తుంది. ఆయన అంటాడు ఇప్పుడు యుద్ధం చెయ్యి, ఇప్పుడు దాడి చెయ్యి. మూడవది సిద్ధపాటు కలిగినటువంటి బలం. నిరంతరం సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ బలానికి సిద్ధపాటు ఉండాలి. ఎప్పుడు రెడీగా ఉండాలి. మనం గాదీయులో చూసిన ప్రథమ లక్షణం అది. రెండవ లక్షణం చూస్తే త్వరగా ముగించుకుందాం. ఈ రెండవ లక్షణం చదువుదాం. వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. ఇక్కడ ఒక మాట ఉందండి, డాలును మరియు ఈటను. డాలు దేనికి ఉపయోగిస్తారు? ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కోవడానికి. ఈటను దేనికి ఉపయోగిస్తారు? ఎదుటి వారి మీద దాడి చేయడానికి. చాలాసార్లు మనం గమనిస్తాం క్రైస్తవుల్లో కేవలం డిఫెన్స్ మాత్రమే తెలుసు. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు? బాధలు వచ్చాయి ప్రార్థన చేస్తాం, కష్టాలు వచ్చాయి ప్రార్థన చేస్తాం, ఇంకెవరికెవరైనా కష్టాలు వచ్చాయి ప్రార్థన చేస్తాం. మనకు కేవలం డిఫెన్స్ మాత్రమే తెలుసుకునే సందర్భాల్లో, కానీ అఫెన్స్ కూడా తెలియాలి. మనము సాతాను మీద, సాతాను యొక్క కుతంత్రాల మీద దాడి కూడా చేయాలి. మనం కేవలం మనం దాడిని ఎదుర్కోవడం మాత్రమే కాదు, దాడి కూడా చేయాలి. సాతాను రాజ్యం మీద దాడి చేయడం కూడా మనకు తెలియాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, వాక్యమును ఖడ్గము ఉండాలి, విశ్వాసమును కవచము షీల్డ్ డాలు ఉండాలి. నీకు ఆయన రెండు ఇస్తున్నాడు. ఖడ్గము దేనికి? ఎదుర్కోవడానికేనా? కాదు, డాలు ఎదుర్కోవడానికి, ఖడ్గము దాడి చేయడానికి.
ఈ ఈ గాదీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రెండవ లక్షణం ఏమిటంటే వీరు మంచి శిక్షణ పొందినటువంటి సైనికులై ఉన్నారు. యుద్ధ ప్రవీణులు, మంచి ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళు. మనం క్రైస్తవులుగా ఆత్మ శిక్షణలో మనం నిరంతరము ఎలా దాడి చేయాలో కూడా తెలుసుకోవాలి. సాతాను మీద ఎలా దాడి చేయాలి, వాడు మన మీద దాడి చేయడం కాదు, వాడి మీద మనం ఎలాగ దాడి చేయాలి, వాడిని ఎలాగ మనం ఎదిరించాలి. ఎందుకంటే గాదీయులంట డాలు వాడడంలోనూ ప్రవీణులట, ఈట వేయడంలో కూడా ప్రవీణులట. వీళ్ళు డిఫెన్స్ మాత్రమే కాదు, అఫెన్స్ కూడా చేస్తారు, అటాక్ కూడా చేస్తారు. నిజంగా మన జీవితంలో సగభాగం కంటే ఎక్కువ మనం డిఫెండ్ చేసుకోవడానికే సరిపోతుంది. క్రైస్తవులు ఎప్పుడు మనం మనకెందుకులే వాళ్ళ జోలి, మనకెందుకులే వాడి జోలి కదా. వాస్తవానికి ప్రసంగం చేసే ప్రతివాడు, అంటే క్రీస్తు స్వార్థను ప్రకటించే ప్రతివాడు సాతాను మీద ఏం చేయబోతున్నాడు? దాడి చేయబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే సరళంగా దేవుడి వాక్యం రాయబడింది, నీవు క్రీస్తు సైనికుడవు అని రాయబడింది. సైనికుడు దేనికోసం ఉంటాడు? కేవలం డిఫెండ్ చేసుకోవడం కోసమేనా? కాదు. సాతాను రాజ్యం మీద దాడి చేయాలి. మనం అందులో ఉన్న వాళ్ళను క్రీస్తు రాజ్యంలోనికి ట్రాన్స్లేట్ చేయాలి, క్రీస్తు రాజ్యంలోనికి తీసుకుని రావాలి. పౌలు అంటాడు, అయ్యో స్వార్థ ప్రకటించకపోయిన స్వార్థ ప్రకటనే సాతాను మీద దాడి చేయడం, పరిశుద్ధంగా జీవించడమే సాతాను రాజ్యం మీద దాడి చేయడం, నీవు క్రీస్తు స్వరూపంలోనికి మరలబడమే సాతాను మీద దాడి చేయడం, నీవు క్రీస్తు లాగా నడుచుకోవడమే సాతాను మీద దాడి చేయడం, నీవు క్రీస్తు నీ పోలి నీవు నడుచుకోవడమే సాతాను మీద దాడి చేయడం. వాడి మీద నీవు దాడి చేయడం తెలుసుకుంటే వాడిని ఎదుర్కోవటం ఈజీగా తెలుసుకోగలవు. లేదు, వాడిని ఎదుర్కోవడం నీకు తెలిస్తే వాడి మీద దాడి చేయడం కూడా తెలుసుకుంటే. ఇవి రెండు అవినాభావ సంబంధం కలిగినటువంటి గాదీయుల లక్షణం ఏంటంటే వాళ్ళకి డిఫెన్స్ తెలుసు, అఫెన్స్ తెలుసు, వాళ్ళకి దాడి చేయడము తెలుసు, దాడిని ఎదుర్కోవడం కూడా తెలుసు. మనలో మెజారిటీ క్రైస్తవులు ఎలాగుంటారంటే దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మన ఆలోచన అంతా కూడా అలాగే ఉంటుంది. శోధన వచ్చిందా తప్పించిన ఆయన, కష్టం వచ్చిందా తప్పించిన ఆయన, వేదన వచ్చిందా తప్పించిన ఆయన. మంచిదే ప్రార్థన చేయడం, నువ్వు కాపాడుకోవడం మంచిదే. కానీ నీవు ఏ మేరకు దాడి చేస్తూ ఉన్నావు? నీవు ఏ మేరకు సాతాను రాజ్యం మీద దాడి చేస్తూ ఉన్నావు? ఎందుకంటే నీవు ఆల్రెడీ ఒక సైనికుడు, అంతే, సైనికురాలు. నీవు నిరంతరం సిద్ధపాటు కలిగి ఉండవలసిన సైనికుడు, సైనికురాలు. ఇది మనకు కొంచెం కష్టమే. ఎందుకంటే మనకి ఈ లోకంలో చాలా యుద్ధాలు ఉన్నాయి, ఇవి సరిపోక ఆత్మీయంగా కూడా యుద్ధాలు పెట్టుకోమంటారా? మనకు ఆత్మీయ యుద్ధం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యం అంటుంది, నీవు సాతాను మీద ఖచ్చితంగా దాడి చేయాలి. ఇది మనం విపులంగా మరొకసారి మాట్లాడుకుందాం. ఎలా దాడి చేయడం, సాతాను మీద దాడి చేయడం, వాక్యంలో నుంచి మనకేమని సందేశం ఉన్నది మరొకసారి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ గాదీలు డాలు వాడడం తెలుసు, ఎవరైనా దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి. అలాగే ఈట వేయడం కూడా తెలుసు. ఇందులోనట వీళ్ళు ప్రవీణులట, యుద్ధ ప్రావీణులు. అంటే యుద్ధంలో బాగా ఆరితేరిన వారు, మంచి శిక్షణ పొందారు. నీవు ఒక మంచి శిక్షణ పొందిన క్రైస్తవుడివా, క్రైస్తవురాలివా? మన టైటిల్ ఏంటంటే బలము కలిగిన క్రైస్తవునికి, అనగా మంచి స్థిరమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు. స్థిరమైన క్రైస్తవుని మొదటి లక్షణం ఏంటంటే బలము కలిగి ఉండడం. రెండవది మంచి శిక్షణ. మన జీవితంలో ప్రతి సిచ్యువేషన్లో మనం ఏదో ఒక సిచ్యువేషన్లో ఉంటాం. మనం అఫెండ్ అయినా చేస్తూ ఉంటాం, లేకపోతే డిఫెండ్ అయినా చేస్తూ ఉంటుంటాం. మనం ఎదుర్కొనైనా ఎదుర్కొంటుంటాం, లేకపోతే దాడి అయినా చేస్తూ ఉంటుంటాం. ఎక్కువసేపు ఏం చేస్తున్నావు? నీవు ఎదుర్కొంటుంటావు, అంతే. నీ మీద దాడి చేసినప్పుడు ఎదుర్కొంటుంటావు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎదుర్కోవడం మాత్రమే కాదు, నువ్వు దాడి కూడా చేయాలి. అయితే ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు అంతటి శిక్షణ పొంది ఉన్నావా? ఏ స్థితినైనా ఎదుర్కోవడానికి, దాడి చేయడానికి కావలసిన శిక్షణ నీకున్నదా? నీవు ఆ శిక్షణ క్రీస్తులో నువ్వు పొందుకుంటున్నావా?
లేకపోతే కేవలం డిఫెండ్ ఎంతవరకు చేయగలం? అప్పుడప్పుడు పాస్టర్ కలగాలి. మనం కూడా దాడి చేస్తుంటే యుద్ధంలో మజా తెలుస్తుంది. దేవుని వాక్యం అవుతుంది, భారతదేశం లాగా ఉండదు. భారతదేశంలో ఒక పాలసీ ఉంది, అంటే నేను క్రిటిసైజ్ చేయడం కాదు కానీ మనకి పంచశీల అని ఒక సూత్రం ఉంది. తర్వాత మన ఫారిన్ పాలసీ ఏంటంటే మనం ఎవరి మీద దాడి చేయొద్దు, ఎవరైనా దాడి చేస్తేనే డిఫెండ్ చేయాలి. శాంతియుతమైనటువంటి పరిపాలన. మన ప్రిన్సిపల్స్ అన్నీ కొంచెం మన మీద దాడి చేసేంతవరకు చూద్దాం. కార్గిల్లో వాళ్ళు వచ్చి కొట్టి అయిపోయేంత వరకు సైలెంట్గా చివరిలో ఏదో చేయడం, ఇది మనం చూస్తుంటాం. ఆత్మీయంగా అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. మనం కేవలం అదే పందాలో దాడి చేసేంత వరకు కనిపెట్టుకుని ఉందాం, మనం ఏం చేయొద్దు, సైలెంట్గా ఉందామంటే కుదిరే పని కాదు. ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటో తెలుసా? సాతాను మీద ప్రత్యక్షమైన దాడికి దిగాలి. నిరంతరము సాతాను సామ్రాజ్యం మీదకి వీళ్ళు ఎక్కుపెట్టే ఉండాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఎవడు బండ సందులలో నిలబడి ఆ బండ సందులు కలవబడాలని ప్రార్థన చేసేవాడు ఒకడు కనిపించడం లేదంటాడు. అంటే సాతాను సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారిని దేవుని రాజ్యంలోనికి తీసుకొచ్చేటువంటి ఆ పోరాటము ఎవరు పోరాటం లేదు. ఒకవేళ పోరాటం కూడా చాలా తక్కువ మంది ఉన్నారంట. క్రీస్తు సైనికులుగా ఉంటే ఎన్ని యుద్ధాలు చేస్తున్నావు క్రీస్తు కొరకు ప్రియ సహోదరి సహోదరుడా? త్వరగా ముగించాలి కనుక మూడో విషయం ఏంటంటే వీళ్ళు చాలా 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 ధైర్యవంతులు. గాదీలు పరాక్రమము కలిగిన వారు, గాదీలు మంచి సుశిక్షితులు. మూడవది వీరు మంచి ధైర్యం కలిగినటువంటి వారు. ఎలాగంటే మనకు 14-15 వచనాలు కనుక చూస్తే, యోర్దాను గట్లన్నిటి మీద పొంగి పారుతూ ఉన్నప్పుడట పరమటి తూర్పు కనుమలలో ఉన్నటువంటి వారందరినీ వీరు వెళ్ళి యుద్ధం చేశారు, వాళ్ళని జయించారు. వీరి గురించి ఏమి రాయబడ్డారు? వారు సింహముఖము వంటి ముఖము కలిగిన వారు. సింహముఖము ఎప్పుడైనా మనకి భయం కనిపిస్తుందా? దాని ముఖం చూసిన వాళ్ళకి భయం కలగాలి కదా. పరాక్రమశాలుడైన గాదీయులట సింహము వంటి ముఖము కలిగిన వారంట. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. వారి ముఖములు ఎప్పుడు గజగజ. కొంతమంది ముఖాలు చూస్తే ఎలాగుంటారంటే అంతా పోగొట్టుకున్నట్టు, క్రైస్తవులే అంతా పోగొట్టుకున్నట్టు, ఏమో వీళ్ళ కోటాను రూపాయల ఆస్తుల మీద పెద్ద ఆటంకం పడ్డట్టు ఉంటారన్నమాట. అలాగా ఉంటారు. ఏమైందంటే ఏముందలే. కొంతమంది అయితే ఏం చెప్పమంటావు అని ప్రారంభిస్తాను. ఏదో ఒకటి చెప్పు అని మనం అడిగే మనకి ఏమీ ఉండదు చివరి. నేను ఒక స్టోరీ చదివాను ఒక చోట. ఒకసారి ఒక వ్యక్తి అట పెద్ద బరువు పెట్టుకొని ఇంత పెద్ద సంచిలాగా వెనకేసుకొని వంగి నడుచుకుంటూ పోతున్నాడు. దేవుడట ఒక దేవదూతను పిలిచి, వాడు ఏం మోసుకెళ్తున్నాడో చూసావా అని అడిగాట. ఏమన్నా చాలా బరువు వేసుకుని వెళ్తున్నట్టుంది, పాపం వంగబడి వెళ్తున్నాడు అని అంటే, సరే వెళ్ళి ఒకసారి అందులో ఏముందో చూడమన్నాడు. వెళ్ళి ఏమన్నా ఏం మోసుకున్నావు అని అంటే, నీకు ఏం చెప్పమంటావు, ఎన్ని భారాలు ఉన్నాయి నా మీద, ఏమున్నాయి నాకు కూడా కొంచెం చూపించమంటే, నువ్వేమన్నా ఆర్చేవాడివా తీర్చేవాడు, ఏదో ఒకటి చేస్తానులే, అది తెలిసి చూపించమంటే అది తీసి చూపించాడట. అందులో ఏమి లేదట. అదంతా మళ్ళా యథావిధిగా సంచిలాగా అయిపోయిందట. ఏమన్నా ఇప్పుడు దాకా ఏదో ఉందన్నా ఉంటే నేను కూడా ఉందని అనుకున్నా, తెలిస్తే నేను తెలియలేదు ఏమీ లేదని. చాలా మంది క్రైస్తవ జీవితాలు అలాగే ఉంటాయి. ఏవో ఉంటాయి అనుకుంటారు, భారం వేసుకుంటారు, అన్ని ఊహాజనితమైన భయాలు. మా పిన్ని ఒక ఆవిడ ఉంది, ఆమె ఆలోచిస్తుంది, 20 సంవత్సరాల తర్వాత నేనేమవుతాను. సహోదరి సహోదరుడా, నీకు అంత టెన్షన్ అక్కర్లేదు, నువ్వు ఏమవుతావో. ఇవన్నీ ఊహాజనితమైన భయాలు. ఇప్పుడు అమెరికా కొరియాకి సపోర్ట్ చేయకపోతే, కొరియా అమెరికా మీద దాడి చేస్తే, అమ్మో 3వ ప్రపంచ యుద్ధం వస్తే, ఈ మధ్య కాలంలో యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారు, 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఏం చేస్తావు నువ్వు? అనవసరమైనటువంటి భయాలు. ఎక్కడో ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు కిడ్నాప్ అయ్యాడు, అమ్మో నా పిల్లవాడు కూడా స్కూల్కి పోతున్నాడు అనుకుంటే, ఎక్కడో
ఫ్లైట్లో ఎవరో కూలిపోయారు, 150 మంది చనిపోయారు. నేను రేపు ఫ్లైట్ ఎక్కాలి, అమ్మో నేనెలా? మీకు ఇంకొక విచిత్రమైన నా అనుభవాన్ని చెప్తాను. 2007లో నేను అమెరికా వెళ్ళడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్పదలిచాను. ఎందుకంటే ఈ 6 సంవత్సరాలు పూర్తయి ఘనమైన చరిత్ర. చాలామంది ఎందుకు వదులుకున్నామంటే ఏదో సాకులు చెప్తున్నాను. మీకు నిజంగా చెప్తున్నాను, చాలా సిల్లీ రీజన్ ఏంటంటే నాకు ఎస్కలేటర్ ఎక్కడం అంటే భయం. అందుకని ఆపేశాను. ఎలా ఎక్కాలో అర్థం కాలేదు. అన్ని ఎస్కలేటర్స్ ఉంటాయి ఎక్కడ చూసినా. అది ఇక్కడంటే ఒకసారి ఎక్కేస్తాం, మెలకలో కళ్ళు మూసుకొని ప్రక్కన పట్టుకుని అలాగే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక ఎవడో హెల్ప్ చేస్తాడు, వాడు అయిపోతాడు. ఎలాగా 6 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పుస్తకం చదివాను నేను. అందులో నార్మల్ విన్సెంట్ పేల్ అని ఒక ఆయన రాస్తాడు, నీ దేనికి భయపడతావో దాన్నే చెయ్యి, భయం చచ్చిపోతుందని. ప్రాక్టికల్గా చూద్దామని విజయవాడ వెళ్ళి ఎస్కలేటర్ మీద ఒక 100 సార్లు పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగాడు. ఆ నెక్స్ట్ 2012లో పెట్టుకున్నాను ఫారెన్ ట్రిప్. అంటే ఏంటన్నమాట, ఆ తర్వాత వరుసగా కొన్ని దేశాలు వెళ్ళడానికి దేవుడు ప్రభు చెప్పాడు. ఏంటంటే సిల్లీ రీజన్స్ ఉంటాయి మైండ్లో, ఏమి ఉండదు మళ్ళీ వాస్తవానికి అందులో. అవి ఎక్కడో జరుగుతాయి. అవి మనకేదో అప్లై అయినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. క్రైస్తవులు చాలాసార్లు ఏదో అయిపోతుంది, ఏదో అవుతుంది, ఏదో జరిగి ఉంటుంది ఈ పాటికి, అమ్మో ఇవన్నీ అనవసరమైన భయం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు క్రైస్తవురాలు అయితే నీకంటే ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. నీకంటే, ఎందుకంటే ప్రేమలో భయము ఉండదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఏం ప్రేమ ఇది? మనం ఎక్కువ మాట్లాడుకోకపోయినా దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి అని ఒక మాట అర్థం చేసుకుంటే చాలు. మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు, మన కోసం ప్రాణమే పెట్టాడు, తన ప్రేమను రుజువుపరిచాడు. అంత ప్రేమించే దేవుడు మనతో ఉన్నా కూడా మనం భయపడుతున్నామంటే దానిలో అర్థమే లేదు. గాదీలు మహాధైర్యవంతులు, వారి ముఖము చూస్తే సింహము వంటి ముఖము కలిగిన వారు. అలా ఉండాలి క్రైస్తవుడు, నింపాదిగా ఉండాలి. మరుక్షణం దేవుని మీదకి వెళ్తూ ఉంటే చిరు దరహాసంతో మందహాసంతో వెళ్ళిపోవాలి. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మనం ధైర్యం కలిగి ఉండడం వల్లనే మన క్రైస్తవ్యం అర్థమవుతుంది ఇతరులకు. ఎంత నింపాదిగా ఉన్నాడు, ఎంత నిబ్బరంగా ఉన్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఏం జరిగిపోని ధైర్యంగా ఉన్నాడు. ఒక వ్యక్తి స్కేటింగ్ చేస్తూ ఉన్నటువంటి ఐస్ తుఫాన్లో కూరుకుపోయాడు. 11 అడుగులు లోపలికి ఐస్లో. చాలా మంది గాలింపు చర్యలు చేపట్టారు, దొరకలేదు. 18 గంటల తర్వాత స్ట్రైస్ అవుట్ చేసిన ఒక మిషన్ ఇక్కడ మనిషి ఉన్నాడు. అంత మళ్ళా అది అంతా కోసి తీస్తే అప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు అంటున్నాడు. ఏమైంది అని అసలు ఎలా బ్రతికావంటే అతను అంటున్నాడు, నా ధైర్యం చల్లలేదు అందుకే బ్రతికాను. హల్లెలూయా. నేను యేసయ్య కోసం ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు ఎవరో ఒకరిని పంపుతావు, నేను బ్రతుకుతాను. 18 సంవత్సరాలు ఐసులో ఉన్నాడు. 18 సంవత్సరాల 18 గంటలు. అంటే ఏంటన్నమాట, ధైర్యం అనేది ప్రాణంతో సమానం క్రైస్తవునికి. నువ్వు ధైర్యం చెడిపోయిందంటే సాతాన్ని అంతకంతకు దిగ్గొడతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు సాతాను నిన్ను ఎక్కడ భయపెడతాడో తెలుసా? నీ ధైర్యాన్ని చెడగొట్టడంలో వాడు గెలుస్తాడు. ఒక్కసారి నీ ధైర్యం పోయిందంటే వాడి చేతిలో కీలుబొమ్మ అయిపోతుంది. అందుకనే ఈ గాదీలు చూశాక ముఖము సింహము వంటి ముఖము కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు. అందుకే వీళ్ళు యోర్దాను పొంగి ప్రవహించి పొర్లి పారుతూ ఉన్నా డిఫికల్టీస్ని వాళ్ళు దృష్టించలేదు, కష్టాలను వాళ్ళు దృష్టించలేదు. ధైర్యము కలిగి పొంగి ప్రవహించేటువంటి యోర్దాను కూడా దాటుకుని పోయి యుద్ధాలు చేస్తూ ఉన్నా. మనం కొన్నిసార్లు యుద్ధాలు చేయాలంటే అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండాలి, మంచి బలం ఉండాలి, ఇంకా అన్ని సామాన్లు ఉండాలి, సరంజామంతా ఉండాలి. నీకు ఏ ప్రాబ్లం ఉండకూడదు, అప్పుడైతే యుద్ధాలు చేస్తాం. ఈ గాదీలు అలా కాదు. యోర్దాను పొంగి పొరుతుంది, వెనక్కి వచ్చి మేము ఇప్పుడు అలా అక్కడ డిఫికల్టీ ఉంది అనట్లేదు. యోర్దాను పొంగి పొరులుతున్నా, గట్లన్నిటి మీద పొంగి పొరలుతున్నా గాదీలు ఈదుకుంటూ వెళ్ళారట.
కష్టాలు ఉన్నాయని చెప్పి వెనకాడడం కాదు, కష్టాలను కూడా అధిగమించి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. 4వ లక్షణము మనం త్వరగా ముగించుకోవాలి. 4వ లక్షణం ఏంటంటే చాలా విధేయత కలిగిన వారు. ఈ గాదీలు ఎంత విధేయత కలిగిన వారంటే వీరి పాదములట కొండల మీద పరిగెత్తు జింక వంటి పాదవేగము కలిగిన వారు, లేడి వంటి పాదవేగము కలిగిన వారు. ఎందుకు దీన్ని విధేయతగా పోల్చుకుంటున్నామంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వివేకానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రైస్తవ వివేకానికి క్వశ్చన్ చేయకుండా దేవునికి విధేయులు కావడమే అత్యంత గొప్ప వివేకం. దేవుడు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా అని మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే దేవునికి శ్రేష్టమైనవి, మంచివి, మేలుకరమైనవి మాత్రమే తెలుసు. ఆయన చెప్తాడు, నీకు ఇది మేలు కలుగుతుంది. అన్క్వశ్చనబుల్, అన్క్వశ్చనింగ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ అన్నమాట. దేవునికి కావాల్సింది ఏంటంటే ప్రశ్న వేయకూడదు. ఆయన ఎందుకు ఏంటి అనేది వెళ్ళడమే, ముందు పని చేయడమే. దావీదు కనుక కమాండ్ ఇచ్చి వెళ్ళి యుద్ధం చేయమంటే చాలు, లేడి వంటి పాదవేగము కలిగిన వారి దూసుకుపోతారు. విధేయత చూపడంలో వీళ్ళంత వేగం కలిగిన వారు, విధేయత చూపడంలో శరవేగంతో దూసుకుపోతారు. గొప్ప విధేయులు గాదీయులు. 4వ లక్షణం పరాక్రమము కలిగినటువంటి వారు, బలవంతుడు. వీరి బలము న్యాయబద్ధమైనది, సిద్ధతతో లేకపోతే ఆయుత్తమైనటువంటి బలము. 3వదిగా చెప్పాలంటే వారి బలము నిరంతరము ఎవరి పక్షాన ఉన్నది? దేవుని బిడ్డల పక్షాన. మనం మాట్లాడుకున్నట్లుగా 2వ లక్ష్యం ఏంటంటే గాదీయులు చెప్పాలి, మంచి శిక్షణ పొందినటువంటి వారికి దాడి చేయడము తెలుసు, దాడిని ఎదుర్కోవడము తెలుసు, సుశిక్షితులైనటువంటి గాదీయులు. 3వ లక్షణం ఏంటంటే ఏమిటి? చెప్పాలి, గొప్ప ధైర్యము కలిగినటువంటి గాదీయులు. వారికి ఉన్నటువంటి ధైర్యము మనందరికీ మాది. 4వ లక్షణము విధేయత కలిగి. క్రైస్తవుడు ఎవరైనా సరే స్థిరమైనటువంటి క్రైస్తవుడు అంటే నిరంతర ఆత్మీయ బలముతో ఉంటాడు, యుద్ధానికి సిద్ధ మనస్కుడు అయి ఉంటాడు, వివేచన కలిగిన యుద్ధం చేస్తాడు, బలము కలిగి నిరంతరం యుద్ధానికి ఉర్రూతలుగుతుంటాడు. 2వ లక్షణం ఏంటంటే ఏ స్థిరమైన క్రైస్తవుడైనా చక్కని శిక్షణ పొందుతుంటాడు, ఆత్మకు దినదినము లోబడుతూ తాను లోబరుచుకుంటూ సుశిక్షితుడైనటువంటి విశ్వాసిగా క్రైస్తవుడిగా ఉంటాడు. 3వది ధైర్యము ఎప్పుడు కోల్పోరు, ఏ సమయంలో కూడా కోల్పోరు, ఎందుకంటే క్రీస్తులో ఉన్నారు కనుక. 4వ లక్షణము ఏ విధమైన ప్రశ్న వేయక నిరంతర విధేయతలో వారు వేగం కలిగి ఉంటారు, వేగంగా విధేయులై దేవునికి లోబడుతూ ఉంటారు. అలాంటి లక్షణాలు కలిగి ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ సంఘ సభ్యులుగా ఇలాంటి లక్షణాల చేత మనం నిజ క్రైస్తవులుగా రూపించబడి రుజువుపరచబడి దేవునికి మహిమ తీసుకుందుము గాక. దేవుడు మనకి ఇటు లక్షణాలు అనుగ్రహించి తన ఆత్మ సాన్నిధ్యము చేత, శిక్షణ చేత, నిరంతర బలము చేత, ధైర్యము చేత నింపి మనందరినీ ఆయన బలవంతపు ప్రేమ చేత విధేయులను చేయను గాక. దేవుడు మనల్ని దీవించి మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.